ఏంటిది? ఇక కొత్తగా ఏముంది, నువ్వు ఎవరినో లవ్ చేసినట్టున్నావు, ఇప్పుడు ఆ అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చినట్టుంది. ఇక అదిని పక్క పెట్టి నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నట్టు ఉన్నావు, అంతే కదా. ఎవరు చెప్పిల్లు నీకు? ఎవరు చెప్పలేదు, ఇప్పుడు ఎవరైనా అంతే, లవ్ చేసి అటు ఆహా! బ్రేకప్ అయితే. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే ఏదో కళ్ళతో నిజంగానే చూసి నేను ఏడ తిరిగినా, ఎవరితోని తిరిగినా, ఆమెతోని మాట్లాడినా, ఈమెతోని మాట్లాడినట్టు చెప్తున్నావు అసలు. అట్లా కాదు బావా, చిన్నప్పటి నుంచి ఒక్క రోజైనా నువ్వు నాతో సరిగా మాట్లాడిన సందర్భం ఉన్నదా? అరే అంత ర్యాంప్ ఎక్కువ ఉన్నది. చిన్నది మాట్లాడేది మౌనిక. కానీ అది మాట్లాడినా కూడా నేను అంతగానం ఎక్కువ తీసుకోకపోయేదాన్ని. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి, నేనైతే నిన్ను ఎక్కువ మాట్లాడడానికి అయితే ఉండదు కదా అమ్మ, నువ్వు బావవే కదా, దాంతో అంత ఫ్రీగా ఉండి నాతో ఉండకపోవడేంది. అంటే దీంతో ఎక్కువ మాట్లాడితే ఇది ఎక్కడ నన్ను పెళ్లి చేసుకుంటా అంటదో, నేను లవ్ చేసిన అమ్మాయిని ఎక్కడ పక్క పెట్టాల్సి వస్తుందో అని కదా నీ బాధ. ఓకే. ఇప్పుడు నా ఇష్టం నేను ఫోన్ చేస్తే నీకు అట్లా అనిపిస్తుంది అంతే కదా? అట్లా అనలేదు, మరి పెళ్లి చేసుకున్నాక నేను చదువుకోవచ్చు కదా, నాకైతే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆమె హ్యాండ్ ఇస్తేనే కావచ్చు నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నాకైతే అనిపించదా?